నేను విజయవాడకొచ్చిన కొత్తల్లో భవానీ ఐలాండ్ అంటే, ఈ ఇదివరకు అమరావతి నుంచి ఇప్పుడు ఏదైతే ఒరిజినల్ అమరావతి ఉంది గదా! అమరలింగేశ్వర స్వామి ఆలయం అక్కడి నుంచి విజయవాడలో పడవల రేవు అంటారు. ఇప్పుడు వాటర్ ఏదైతే మనకి విజయవాడకి నీళ్లు సరఫరా చేసేటువంటి సెంటర్ ఉందో, దుర్గగుడికి డౌన్‌లో అక్కడ పడవలకే రేవు అనేవాళ్ళనమాట దాన్ని. అక్కడికి రోజు స్టీమర్‌లొచ్చాయి. అట్నుంచి పబ్లిక్ కూడా ఆ స్టీమర్‌లలో వచ్చేవాళ్ళు. ప్లస్ ఈ జాంకాయలు రకరకాలైనటువంటి పండ్లు అక్కడి నుంచి తెచ్చేవాళ్ళు. అక్కడ ఉన్న లంక గ్రామాల్లో పండించేటటువంటి పండ్లు. భవానీ ఐలాండ్ వచ్చేటప్పటికి మధ్యలో వీళ్ళు ఆగటానికి గాని, లేదా భవానీ ఐలాండ్‌లో కూడా కొంతమంది ఈ గడ్డి ఇవి మోపుల్ని తీసుకొని వస్తుండేవాళ్ళు. లేదా గేదెలను అవి పట్టుకుని వెళ్ళి అక్కడ చేయించేటటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు, మేయించేటటువంటి వాళ్ళు. అంతవరకే ఐడియా ఉంది. ఆ తర్వాత నా చదువులతో పాటుగా ఆహ్, భవానీ ఐలాండ్ డెవలప్‌మెంట్ నడుచుకొచ్చింది. భవానీ ఐలాండ్‌లో పర్యాటక కేంద్రంగా దాన్ని తీర్చిదిద్దుతా అక్కడ కొన్ని ఉండటానికి కేంద్రాలు, తినడానికి హోటళ్ళు ఇట్లాంటియన్నీ ఏర్పాటు చేసుకొచ్చారు. పెద్ద పెద్ద వరదలొచ్చినప్పుడు ఆ కింద ఫ్లోర్‌లన్నీ మునిగిపోతాయి. బట్ పై ఫ్లోర్‌లు స్ట్రాంగ్‌గానే ఉంటాయి. పున్నమి ఘాట్ కూడా కట్టి పున్నమి ఘాట్ అప్పుడు ఓ శ్మశానం ఉండేది. ఆ శ్మశానం పక్కన డంపింగ్ యార్డ్ లాగా ఉండేది ఊళ్ళో చెత్తంతా. ఆ డంపింగ్ యార్డ్‌నంతా కూడా క్లియర్ చేసి దాన్నంతా ఆహ్, ఒక భవానీ ఇది ఇప్పుడు అక్కడ పున్నమి ఘాట్ కిందకి కట్టారు. అక్కడ దాని నుంచి ఇక్కడికి రవాణా సదుపాయం ఏర్పాటు చేసేవాళ్ళు. ఇదివరకేంటంటే ఇప్పుడున్నటువంటి దుర్గా ఘాట్ దగ్గర నుంచినే భవానీ ఐలాండ్ దగ్గరికి ఈ స్టీమర్‌లతో వెళ్ళేటటువంటిది ఉండేది. ఏది ఈ పడవలతో గాని, స్టీమర్‌లతో గాని. ఇప్పుడు ఇక్కడి నుంచి అటు పక్కన కృష్ణవేణి మోటెల్ దగ్గర నుంచి 2 వైపుల నుంచి ఉంది. భవానీ ఐలాండ్ ఆ తర్వాత డెవలప్‌మెంట్ జరిగినా ఆశించిన డెవలప్‌మెంట్ జరగలేదు. విదేశాల్లో ఉన్నటువంటి విధంగానో, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి విధంగానో లేదు. దాన్ని ఇప్పుడు సద్వినియోగం చేసే ప్రయత్నం చేస్తున్నారు. పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయడానికి మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేశారు. దానికి ఇక రాబోయేటటువంటి రోజుల్లో అక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ పార్కు ఇట్లాంటివి ఏర్పాటు చేస్తామంటున్నారు. దాన్ని డబ్బులు పొయ్యడానికి కాకుండా డబ్బులు రావడానికి, అట్లాగే పబ్లిక్‌కి కన్వీనియంట్ కావాలి. భవానీ ఐలాండ్‌కి ఇటు కనకదుర్గ ఘాట్ల దగ్గర నుంచి, అటు పక్కన పున్నమి ఘాట్ దగ్గర నుంచినే కాకుండా, అటు ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి కూడా ఈ పడవలు పెడితే దాన్నేమంటారు స్టీమర్‌లు పెడితే అప్పుడు రావడానికి వీలుంటది. దాంతో పాటు అక్కడ కాస్త ఆహారంతో ప్రాబ్లమ్ అక్కడ. ఆశించినంత ఉండి సావదు ఎప్పుడు గూడా అక్కడ. దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేయాల్సుంది.